ఏపీ తెలంగాణ మధ్య డేటా వార్ ముదురుతోంది. కేసు దర్యాప్తును సైబరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ప్రధాన సూత్రధారి అశోక్ కోసం గాలిస్తున్నారు. ఏపీ పోలీసుల కనుసన్నల్లో అశోక్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు తెలంగాణ పోలీసులు. అశోక్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. డేటా ఆయా అథారిటీలకు లేఖలు రాయనున్నారు సైబరాబాద్ పోలీసులు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వనున్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ వ్యవహారంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఏం నేరం చేయకపోతే ఉలికిపాటెందుకని ట్విట్టర్లో ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపీ పోలీసులు ఎందుకు అడ్డం పడుతున్నారన్నారు. విచారణ జరిగితే దొంగతనం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని ప్రశ్నించారు కేటీఆర్. ఏపీ తెలంగాణ మధ్య డేటా వార్ ముదురుతుంది. కేసు దర్యాప్తును సైబరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ప్రధాన సూత్రధారి అశోక్ కోసం గాలిస్తున్నారు. ఏపీ పోలీసుల కనుసన్నల్లో అశోక్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు తెలంగాణ పోలీసులు. అశోక్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డేటా లీజేజ్ పై ఆయా అథారిటీలకు లేఖలు రాయనున్నారు సైబరాబాద్ పోలీసులు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, డేటా వార్ కి సంబంధించి రోజు రోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. సైబరాబాద్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. వివరాలేంటి? సుమా, ఏమైతే డేటా అనే విషయంలో ఏమైతే రెండు రాష్ట్రాల మధ్య వారుగా మారిందో, దీంట్లో ఐటీ కంపెనీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల డేటా కాకుండా తర్వాత అనేక రకమైన ఇన్ఫర్మేషన్ దాంట్లో స్టోర్ చేస్తుందని చెప్తున్న సమాచారంలో ఐటీ గ్రిడ్ ఎండి అశోక్ దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి హార్డ్ డిస్క్లను ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ కు పంపించడం, తర్వాత అమెజాన్ సర్వర్ లో స్టోర్ అయిన సేవామిత్ర యాప్ సమాచారం కూడా వచ్చాక మొత్తం డేటాను క్రోడీకరించి అసలు లబ్ధిదారులు ఎవరు, దీంట్లో డేటాలో ఓటర్ల తొలగింపు అనేది ఏమైనా జరిగిందనే విషయం మీద నిర్ధారించుకుంటారని చెప్పిన కూడా తెలుస్తా ఉంది. అయితే మరోవైపున ట్విట్టర్ లో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం పైన కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఐటీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీసులను ఆ ట్విట్టర్ లో దుమ్మెత్తిపోస్తున్న కొన్ని ఫేక్ ట్విట్ అకౌంట్లను కూడా గుర్తించడం జరుగుతోంది. అలాగనే ఐటీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై హ్యాష్ ట్యాగ్లతోటి ట్వీట్ చేస్తున్న అజ్ఞాత వ్యక్తులన్నీ కూడా ముంబై, పూణే, బెంగళూరు, రాజస్థాన్ నుంచి చేస్తున్నట్టుగా, అది తెలుగురాని వ్యక్తుల ఐడి అకౌంట్ల నుంచి ఈ రకమైన ట్వీట్లతో దాడి చేయడం అనే దాని మీద కూడా తెలంగాణ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అలాగనే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంటర్నల్ గా బదనాం చేస్తున్న వాళ్ళపైన చర్యలు తెచ్చుకోవాలని, అలాగనే ఎవరైతే ఫేక్ ట్వీట్ల ద్వారా ట్విట్టర్ చేస్తున్నారో వాళ్ళకు సంబంధించిన వివరాలు సేకరించడానికి ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు తమ ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. అయితే ఆ ట్వీట్ చేస్తున్న వారికి డబ్బులు ఇచ్చి ఈ రకమైన ఆ ట్వీట్లు చేపిస్తారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మనం ఈ కేసు గురించి ఒకసారి పరిశీలిస్తే ఫిబ్రవరి 22నే పోలీసులకి ఫిర్యాదు అందిన తర్వాత దీని మీద పూర్తిగా పరిశీలించి మార్చి 2వ తారీఖున తెలంగాణ ప్రభుత్వం సైబర్ క్రైమ్ పోలీసులు 2వ తారీఖున ఐటీ గ్రిడ్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కీలకమైన డేటా డిస్కుల్లో ఐటీ గ్రిడ్ ఏంటి పరారైన నేపథ్యంలో అతను కనుక దొరికితే ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం అంటే అశోక్ సమాచారం ఏ విధంగా వెళ్ళింది దాని మీద అయితే ఎప్పుడైతే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు, పోలీసులు వస్తున్నారన్న సమాచారం ముందుగా తెలుసుకున్న అశోక్ అజ్ఞాతం వెళ్లిపోవడం, తర్వాత అశోక్ దొరికితే ఇంటికి వ్యవహారం అంతా కూడా చాలా కీలకమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద ఐటీ కంపెనీకి ఏపీ డేటా స్టోరీ స్కామ్ లో ప్రధాన సూత్రధారి ఎవరైనటువంటి అశోక్ కోసం పూర్తిగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే
ఏపీ పోలీసుల కనుసనలోనే అశోక్ కు దాగి ఉన్నాడు. అశోక్ అని చెప్పని కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులకు పక్కా సమాచారం ఉంది. ఏపీలో అశోక్ కోసం ప్రత్యేకమైన బృందాలు కూడా గాలిస్తున్నాయి. అలాగనే మఫ్టీలో ఏపీలో పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఉన్నాడని దాని మీద పూర్తిగా తనిఖీలు కొనసాగిస్తా ఉన్నారు. అయితే సెన్సిటివ్ డేటాను ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం మీద తర్వాత దీంట్లో ఎవరు కీలకంగా వ్యవహరించారు, దీంట్లో ప్రభుత్వ తర్వాత ప్రభుత్వేతర వ్యక్తులు ఎవరైనా దాని మీద కూడా చాలా సీరియస్ గా సైబరాబాద్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు ఈ సంబంధించిన లేఖను కూడా రాయనున్న తెలంగాణ పోలీసులు. అలాగనే మాదాపూర్ ఐటీ కంపెనీలో మరోసారి సోదాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ సోదాల్లో ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే సెన్సిటివ్ డేటా ప్రైవేట్ కంపెనీ చేతికి రావడం పైన అలాగే కీలక వ్యక్తుల పాత్ర పైన చాలా ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి. అలాగనే ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు లేఖల ద్వారా సమాచారాన్ని అంటే ఈ సమాచారానికి సంబంధించి ఏ విధంగా డేటా ట్రాన్స్ఫర్ అయింది, దీంట్లో ముఖ్యమైన డేటా కావచ్చు, తర్వాత ఎలక్షన్ సంబంధించిన డేటా ఏ విధంగా బయటకు వచ్చిన దాని మీదనే చాలా తీవ్రంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. సుమా. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.